సోలార్ రూట్ టాప్ ప్రాజెక్టుల పనుల్లో భాగంగా అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా అచ్చంట నియోజకవర్గం పెన్నుమంట్ర మండలం నెగ్గిపూడి ఎస్సీ కాలనీలో సోలార్ రూప్ టాప్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి అధికారుల తప్పుడు సమాధానాలపై మండిపడ్డారు. కాలనీలో మొత్తం 150 మందికి సోలార్ రూప్ టాప్లు మంజూరు కాగా ఇప్పటివరకు 25 యూనిట్లు ఏర్పాటు చేశామంటూ కూడా అధికారులు తెలిపారు. అయితే గ్రామంలో ప్రత్యక్షంగా కేవలం 3 సోలార్ రూప్ టాప్లు మాత్రమే కనిపించడంపై మినిస్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో మొత్తం 20 లక్షల ప్రాజెక్టులు పెట్టాలంటూ కూడా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని మంత్రి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 6 లక్షల ప్రాజెక్టులకు ఏర్పాటు చేసేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇక ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజుతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఇవాళ సూర్య గారి కార్యక్రమానికి నేను మన ఎమ్మెల్యే గారు అట్లానే సెంట్రల్ మినిస్టర్ వర్మ గారు ముగ్గురు కూడా రావడం జరిగింది. ఈ కాలనీలో 150 మంది ఇళ్లకి మేము సోలార్ పెట్టుకుంటామని వాళ్ళే మాకు కన్సర్న్ ఇచ్చారు. అవన్నీ కూడా పూర్తి చేయించే భాగంలో ఇవాళ ఇక్కడికి వచ్చాము. ఒక ఇంట్లో చూసాము ఏ విధంగా వర్క్ చేస్తున్నాం. కూడా దాదాపు ఇప్పుడు 25 మంది పెట్టారు ఎస్సీ ఎస్టీలకి. టోటల్ గా రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు పెడుతున్నాం. మన టార్గెట్ 20 లక్షల ఇళ్ల మీద పెట్టాలనేది టార్గెట్. చూస్తా ఉన్నాం ఇవాళ మనకి విపరీతమైన టెంపరేచర్స్ పెరిగిపోయినాయి. విద్యుత్ సప్లై కూడా చాలా ఇబ్బందిమైన పరిస్థితులు వచ్చింది. విద్యుత్ మన దగ్గర కావాల్సినంత ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అవటం కానీ ఎండల వల్ల విపరీతమైన తలకాయ నొప్పులు రావటం జరుగుతుంది. అందుకని ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల ముందే గ్రహించి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజే గ్రహించి ఖచ్చితంగా మనం సోలార్ అనే దాన్ని వాడుకోవాలనే దానికోసం ఇవాళ పెద్ద ఎత్తున వాడుతున్నాం. మోడీ గారి నాయకత్వంలో దాదాపు 1 కోటి కనెక్షన్లు దేశం మొత్తం మీద పెట్టాలంటే ఇవాళ రాష్ట్రంలో 6 లక్షల కనెక్షన్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు ఇళ్ల మీద పెడుతున్నాం. అది కాక మిగతా వాళ్ళకి కూడా బీసీలకు అదనంగా ఒక 20,000 ఇస్తున్నాం.